మీరు కూడా సమాధానాలు కాకపోయినా కొన్ని విశ్లేషించడానికైతే అవకాశం ఉన్న ప్రశ్నలు సమాధానాలు కాబట్టి. ఎందుకంటే పోలవరం ప్రత్యేక హోదా దగ్గర నుంచి అది వద్దన్నది ఎవరో మీకు తెలుసు, ప్రత్యేక ప్యాకేజీ తీసుకుంది ఎవరో మీకు తెలుసు, అలాగే పోలవరం ప్రాజెక్ట్ జరిగిన విషయం తెలుసు, సాక్షాత్తు ప్రధానమంత్రి గారు ఏమన్నారో తెలుసు, ఆ తర్వాత ఆయన సంధించిన ప్రశ్నలు మీరు ఏ రకంగా చూస్తూ ఉన్నారు? సో ఎస్, అఫ్ కోర్స్ అప్పట్లో 2014లో మీరు కలిసే ఉన్నప్పటికీ ఆ తర్వాత పరిణామాలు తెలుస్తున్నవి. ప్రస్తుతం జనసేన వాళ్ళు కలిసి ఉన్నారు, మీరు ఉన్నారో లేదో తెలియని పరిస్థితి. చెప్పండి సార్. అందరికీ నమస్కారం. ఇప్పుడు ఒక్క విషయం అయితే నేను స్పష్టంగా చెప్పగలను. మేము కలిసి ఉన్న సమయం అయితే 4 సంవత్సరాలు కలిసి ఉన్నాం. ఇది రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒక విచిత్రమైన పరిస్థితులు ఆ రోజు మనం ఎదుర్కొన్నాం. ఇవాళ కొంత నిలదొక్కున్న మాట వాస్తవం. ఏ రకంగా చూసుకున్నా రాష్ట్రం విడిపోయిన తొలినాళ్ళలో ఖచ్చితంగా కొంత అసందిగ్ధత, కొంత అస్పష్టత ఉన్న మాట అయితే వాస్తవం. ఆ సందర్భంలోనే మేము కలిసి ఉన్నాం అనేది ఒకటి నేను స్పష్టం చేస్తున్నాం. రెండో విషయం, మేము కేంద్ర ప్రభుత్వంలోకి వచ్చినటువంటి తొలినాళ్ళు కూడా అవి ఇవాళ ఏదైతే 2019 తర్వాత మా తాలూకా ప్రభుత్వం తాలూకా పనితీరు కానీ పని వేగం కానీ ఇవాళ మీరు గమనిస్తున్నారు. అంతర్జాతీయ సెన్సెక్స్ దగ్గర నుండి జాతీయంగా ఉన్నటువంటి మన పెరుగుదల ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనం అందరం గమనిస్తున్నటువంటి. సో ఆ రోజు ఆ పరిస్థితి లేదు. మేము కూడా కేంద్రంలో కొత్తగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ప్రభుత్వం ఏర్పాటైనటువంటి తొలినాళ్ళే 4 సంవత్సరాలు. నేను ఎందుకు ఇవి చెప్తున్నానంటే, ఒకటి, ఈ రాష్ట్రము విభజన సమయంలో రాష్ట్రానికి వచ్చినటువంటి హామీలు సరే అవి నెరవేరాయా లేవా అనేది మళ్ళీ సెకండరీ క్వశ్చన్. అది దానికి కారణాలు కూడా చాలా వరకు మీరు కూడా ప్రస్తావించారు. ఇప్పుడు ఒకటి ఏంటంటే, అప్పుడు ప్రధానంగా ఈ ప్రత్యేక హోదాకి సంబంధించి కానీ సరే పోలవరం అనేది ముందు నుండి మనం అజెండాలో పెట్టుకోవడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే, విభజన హామీలకి సంబంధించి మొట్టమొదట ప్రస్తావించింది రాష్ట్రం అంతా కూడా సమైక్యాంధ్ర అనుకొని ఉంటే ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రం 1998 తీర్మానానికి కట్టుబడి, కాకినాడ తీర్మానానికి కట్టుబడి 2 రాష్ట్రాలు విభజన జరగాలన్నటువంటి ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ విభజనానంతరం ఆంధ్రప్రదేశ్ నష్టపోయే రాజధాని విషయంలో కానీ, లేకపోతే జలవనరులకు సంబంధించినటువంటి వాటాలకు కానీ, లేకపోయినట్టయితే ఇతరత్ర విషయాల్లో కానీ దృష్టి పెట్టి ఆలోచన చేసి ఆ సందర్భం వచ్చినప్పుడల్లా మాట్లాడింది భారతీయ జనతా పార్టీ. ఏదైతే ఈ ఇన్స్టిట్యూషన్స్ సంబంధించి కూడా అన్ని హైదరాబాద్ లో కేంద్రీకృతం అయి ఉన్నాయి కదా. సో ఆ నేపథ్యంలో ప్రత్యేక హోదా అనేది ఖచ్చితంగా వెంకయ్య నాయుడు గారు ప్రస్తావించిన తర్వాత మాత్రమే అది చట్టంలో చేర్చబడలేదు, ఒక హామీగా మాత్రమే వచ్చినటువంటి అంశం. సో దాని తర్వాత ఈ హోదాకి సంబంధించి తర్వాత మా తాలూకా ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఏదైతే ఈ రాష్ట్రాలకు ఇచ్చే నిధులకు సంబంధించినటువంటి వ్యవహారం 43% పెంచుకోవడం జరిగిందో అప్పుడు ఈ ప్రత్యేక హోదా అనేది అసలు ఒక లేని అంశంగానే మారిపోయింది అంతవరకు ఉన్నటువంటి 9-10 రాష్ట్రాల్లో. ఆ సందర్భంలో ఆంధ్రప్రదేశ్కి అయితే ఒక హామీ ఉంది కాబట్టి ఈ హామీ నేపథ్యంలో ఏం చేయాలి అనేసి అంటే అప్పుడు కేంద్ర ప్రభుత్వం సూచన, చంద్రబాబు నాయుడు గారు అడగలేదండి. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదాకి బదులుగా ఏం చేస్తే బాగుంటుంది ఈ రాష్ట్రానికి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈ ప్రత్యేక హోదాకి బదులు స్పెషల్ ప్యాకేజీ ఆ హోదాలో ఉన్నటువంటి ఇంకొక విషయం, ఆ విషయం అడిగింది కూడా ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికే. సో వీరిచ్చినటువంటి అంటే ప్రత్యేక హోదాలో ఎంత మేరకు అయితే లబ్ధి చేకూరుతామో అంత మేరకు ప్రత్యేక ప్యాకేజీ ద్వారా లబ్ధి చెందించినట్లయితే మేము అంగీకరిస్తాం, మా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ఆ రోజు అంగీకరించినటువంటి తరుణంలో ప్రత్యేక ప్యాకేజ్ అనేది రూపొందించడం జరిగింది. రూపొందించిన తర్వాత సరే మేము ఆ రోజు కూడా చెప్పాం, ఏదైతే ఎస్పీవీని ఒకటి స్పెషల్ వెహికల్ ని ఒకటి రూపొందించి దాని ద్వారా నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, మీరు రూపొందించండి అనేసి అంటే ఈలోగా జరిగినటువంటి పరిణామ క్రమాల్లో మేము భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు 2019 ఎన్నికల్లో ఓడిపోతాం అన్నటువంటి ఒక భావంతో ఉన్నటువంటి నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యూటర్న్ తీసుకొని యూపీఏతో ప్రయాణానికి సిద్ధమయ్యి ఆ రోజు మళ్ళీ దీంట్లో కూడా యూటర్న్ తీసుకున్నటువంటి విషయమే.
ఏది పోలవరం ప్రాజెక్టు, క్షమించాలి, ప్రత్యేక హోదా కాదు, ప్రత్యేక ప్యాకేజీ అన్నటువంటి ముఖ్యమంత్రి ప్రత్యేక ప్యాకేజీ వద్దు, మళ్ళీ ప్రత్యేక హోదా కావాలని చెప్పేసి మా దగ్గర నుండి విడిపోయిన తర్వాత మళ్ళీ పాట మనం తిరుపతిరావు గారు, సో ప్రతి ఒక్కటి కూడా మనం అంటే వివరంగా మాట్లాడుతూ పోతే నిజంగా సమయం సరిపోదు. బట్ క్లుప్తంగా మాట్లాడాలంటే కనుక జస్ట్ వాళ్ళు ఏ రకంగా మాటలు మార్చారు అనేది మీ మాటలోనే అర్థమవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఈ పోలవరంకి సంబంధించి సాక్షాత్తు ప్రధానమంత్రి ఏమన్నారో మనకి తెలిసిన విషయమే. వీళ్ళందరూ ప్రస్తుతం మాట్లాడుతున్నారు, ఇసుక విధానం గురించి మాట్లాడుతున్నారు, అలాగే రాజధాని గురించి మాట్లాడుతున్నారు. నిజంగా 5 సంవత్సరాల్లో ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ పరంగా రాజధాని నిర్మించలేరా అండి? బిల్డింగ్స్ కానీ ఏమన్నా కానీ ఎందుకు టెంపరీ బిల్డింగ్స్కి వెళ్ళారు? 10,000 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ అంటే కనుక అసలు దేశంలో ఎక్కడన్నా ఉందా అనే ప్రశ్నకి ఏదైనా సమాధానం ఉందా వాళ్ళ దగ్గర నుంచి? సో జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడుతున్నారు. అలాగే ఇలా ప్రతి ఒక్కదానికి సమాధానాలు ఇటు అధికార వైసీపీ చెబుతున్న క్రమంలో మీరు ఏ రకంగా చూస్తారనే నేను అడిగాను. ఎందుకంటే అప్పుడున్న కొన్ని అంశాలు మీరు మాట్లాడుతున్నారు, మన ప్రత్యేక హోదా గురించి కానీ మిగతా అంశాల గురించి కానీ. ఓవరాల్గా చూస్తే కనుక ఒకళ్ళు ప్రశ్నించేటప్పుడు ఇదివరకు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉంటుంది అనే దాన్ని మీరు అంగీకరిస్తారా లేదా? ఖచ్చితంగా అండి. ప్రభుత్వంలో ఉన్నవారు సమాధానం చెప్పకపోతే బయట ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు సమాధానం చెప్తారు? ఒకటది నాడైనా నేడైనా. ఇంకొక విషయం ఇక్కడ మీరు ప్రస్తావించారు కాబట్టి చెప్తా. అమరావతికి సంబంధించి అధికారంలో ఉండంగా కేంద్రం నిధులు ఇవ్వలేదు, కేవలం చెంబుడు నీళ్లు పిడికెడు మట్టి ఇచ్చారు అని చెప్పేసి మాట్లాడినటువంటి సందర్భాన్ని కూడా నేను కోట్ చేస్తున్నాను. అదే సందర్భంలో ఏదైతే మొన్న ఓటమి పాలైన తర్వాత కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, అమరావతి మీరు అన్నట్టుగా మేము కూడా అన్నాం, అంత ఖరీదు పెట్టి అక్కడ కడుతున్నటువంటి భవనాలు టెంపరీ ఎందుకు పెట్టాలన్నటువంటి ప్రశ్న ఆ రోజు కూడా భారతీయ జనతా పార్టీ. ఇంకోసం రవిచంద్రారెడ్డి గారితో మాట్లాడదు మీరు ప్రస్తావించారు కాబట్టి చెప్పాల్సిన విషయం ఏంటంటే, కేంద్రం సహాయం చేయట్లేదు క్యాపిటల్కి అంటే వాళ్ళే చెప్తారు ఏంటంటే ఇది సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్, అంటే ఎవరు రూపాయి కూడా పెట్టకుండా విదేశీ ప్రతినిధులు లేకపోతే ఆ ఒప్పందంలో భాగంగా వాళ్లే వచ్చి కడతారు, మొత్తం 1,00,000 కోట్లు అవుతుందని ఒక పక్క అంటారు. మరోవైపు ఏమో ఇది రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వం వైపు నుంచి నిర్మించే రాజధాని అని వాళ్ళు చెప్తారు. ఈ రెండిట్లో క్లారిటీ వాళ్ళకే లేదు అనేది అందరికీ తెలిసిన విషయం.